జరిగింది. రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అసలు ఎప్పుడు ప్రారంభం కావడం జరుగుతుంది, రైతులకు వచ్చేసి నేటి నుంచి వచ్చే రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. నేటి నుంచి చూసుకున్నట్టయితే 1 నుంచి 5, 6, 7 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలో వచ్చేసి ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయితే కావడం జరిగింది. రైతులకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎకరాకు వచ్చేసి ఎంత ఇస్తుంది అని చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఇప్పుడు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున రైతన్న ఖాతాలో వచ్చేసి నేరుగా మనకు రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఈ ఏదైతే ఉందో ఇప్పటికే వచ్చేసి ప్రభుత్వం దగ్గర కూడా బడ్జెట్ లేదు కాబట్టి మనకు రైతు భరోసా ఏదైతే రైతు రుణమాఫీ ఇచ్చారో రైతు రుణమాఫీ అలాగే వచ్చేసి రైతు భరోసా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి అన్నమాట. ఆల్రెడీ కూడా తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేసి మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పటికీ కూడా మనకు అన్ని సమీక్షలపై అయితే మనకు రైతు భరోసాపై కూడా అన్ని ఏవైతే ఇప్పుడు సంతకాలు లేకపోతే ఇంకా అవన్నీ అయితే చేయడం జరిగిందన్నమాట. 1 నుంచి 5 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఇంకా 2-3 రోజులలో వచ్చేసి లేదా ఈరోజు అంటే మనకి ఇంకా 2-3 రోజుల్లో వచ్చేసి కొంచెం టైం తీసుకొని అయితే మనకైతే అన్ని విధి విధానాలు ఎలా ఉండాలి, అలాగే వచ్చేసి ఎవరైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ లేకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వీరికైతే మనకైతే లబ్ధి పొందే అవకాశం అయితే లేదు. ఎవరైతే నిజమైన రైతు సోదరులు ఉన్నారో అంటే ఎవరైతే నిజమైన సాగు చేస్తున్నారో అలాగే వచ్చేసి ఎవరైతే రైతు సోదరులు సాగు చేస్తున్నారో భూములలో వచ్చేసి అలాగే ఏవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానివ్వచ్చు, బీడు భూములు కానివ్వచ్చు, రోడ్లు గుట్టలకు వచ్చేసి రైతు భరోసా అందించే భూములు అయితే మనకి ఇప్పటికైనా చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందా కూడా ప్రభుత్వం వచ్చేసి మనకు మరోసారి వచ్చేసి కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అలాగే వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు అయ్యేసి ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే పీఠ భూములు ఉన్నాయో వీటికైతే రైతు భరోసా నిధులు అయితే అస్సలే అందించబోము అని అయితే మరోసారి అయితే స్పష్టతనైతే రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే మనకు 2 వారాలు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. ఆగస్టు 15 అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి గోల్కొండలో వచ్చేసి మనకైతే రైతు భరోసా పై కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ కూడా మనకు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఉందో ఈయాటికి వచ్చేసి మనకు 2 వారాలు అయితే పూర్తి వస్తున్నాయి. కాబట్టి రైతు భరోసా నిధులు త్వరలోనే అంటే ఇంకా 1, 2, 3 రోజులలో వచ్చేసి రైతుల ఖాతాలో వచ్చేసి దాని నిధులు అయితే విడుదల కానున్నాయి. కాబట్టి ఇది ఇంకా మనకు రైతు భరోసా నిధులు అసలు ఎప్పుడు ప్రారంభమైనా కూడా మీకు ముందుగానైతే తెలియజేస్తాను. ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.